Hi everyone, thank you so much for your support. ఈ రోజు మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. కామన్ గా మనిషికి 3 రకాల థింగ్ ఉంటాయి ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఒకటి బిహేవియర్, రెండోది ఫీలింగ్స్, మూడోది థాట్స్. మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం మేజర్గా ఒక నెగటివ్ మోడ్కైనా ఒక పాజిటివ్ మోడ్కైనా రావటానికి ఈ 3 ఒక సైక్లిక్ ఫామ్లో ఉంటాయి. దీనికి జస్ట్ ఒక కథ చెప్తాను. ఆ కథతో ఇచ్చేస్తాను. ఒక ఫార్మరు ఒక మంచి అందమైన బాగా చదువుకున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఒక మంచి ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక ముసలాం ఉంది. ఏం చేసేదంటే ప్రతిరోజు ఆ కొత్తగా పెళ్ళైన అమ్మాయి గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉండేది. ప్రతిరోజు ఆ అమ్మాయిని ట్రిగ్గర్ చేస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయి మాత్రం ప్రతి సందర్భంలో కూడా చాలా నవ్వుతూ ఈ పెద్ద ఆమెతో మాట్లాడుతుంది. లాస్ట్కి ముసలాంకి కలిసిపోయి ఒకరోజు ఆ అమ్మాయిని అడిగి, నేను ఎంత తిడుతున్నాను కదా, రోజు నిన్ను నీ గురించి నెగిటివ్గా మాట్లాడు, మరి ఎందుకు నువ్వు దీని మీద ఏమీ బాధపడినట్టు లేదు, నువ్వు నాతో రియాక్ట్ అయినట్టు అగ్రెసివ్గా నన్ను చేసినట్టు లేదు, ఏమీ లేదు, దీనికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు అమ్మాయి చాలా సింపుల్గా ఒక మాట, మీరు నాకు ఒక వస్తువు ఇయటానికి ట్రై చేశారు, ఆ వస్తువు నేను తీసుకోకపోతే ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటుంది? నా దగ్గరే. ఆ పెద్ద. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి బిహేవియర్స్, వాడి థాట్స్, వాడి ఫీలింగ్స్ కూడా ఎదుటి వ్యక్తి ఇచ్చేదాన్ని తీసుకోకపోవటమా నీ చాయిస్. ఎదుటి వాడి బిహేవియర్స్కి తగ్గట్టు నువ్వు రియాక్ట్ అయ్యావంటే నీ బిహేవియర్స్, నీ థాట్స్, నీ ఫీలింగ్స్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావు. ఆ అమ్మాయి కూడా ఆ కథలో అదే చెప్పింది. మీరు అన్న వాటిని తీసుకోనంత కాలం అవన్నీ మీ దగ్గరే ఉంటాయి. మీరు నన్ను ఇంపాక్ట్ చేయలేరు, నా యొక్క బిహేవియర్ని మీరు మార్చలేరు. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మనందరం కూడా రియాక్టివ్ మెథడ్లోకి వచ్చేస్తాం. మన బిహేవియర్స్ కూడా చాలా రియాక్టివ్గా ఉంటాం. మన ఫీలింగ్స్ ఇమ్మీడియట్గా నెగటివ్కి షిఫ్ట్ అవ్వటం, ఇది మన వల్ల అవ్వచ్చు, అది మన చాయిస్. కానీ ఎదుటివాడు ఏదైనా చెయ్యంగానే మన ఫీలింగ్స్ మారిపోతున్నాయి అంటే అది మనలో ఉన్న లోపం. అలాగే మన థాట్స్ని ఎదుటివాడు కంట్రోల్ చేస్తున్నాడు త్రూ అడ్వర్టైజ్మెంట్స్, త్రూ మూవీస్, త్రూ ఎనీథింగ్, అది మన తప్పు. సో గుర్తుపెట్టుకోండి, మీరెప్పుడూ కూడా దీన్ని మీ వైపు నుంచి మాత్రమే కంట్రోల్ చేసుకునే స్థాయిలో కనుక మీరు ఎదగలిగితే మోస్ట్లీ మనకి డిప్రెస్డ్ మూమెంట్స్ ఉండవు. Thank you so much for listening to this. Keep watching Leapfrog Design School. Don't forget to like, share, subscribe to Leapfrog Design School.